నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. విశాఖపట్నం జిల్లాలో కీలకమైన నియోజకవర్గం గాజువాక. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఈ నియోజకవర్గంలో ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న విషయం ఆసక్తికరంగా మారింది. మరి గాజువాకలో ఈసారి గెలిచేది ఎవరు? విశాఖ జిల్లాలోని గాజువాక నియోజకవర్గం 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పాటైంది. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో 3 ఎన్నికలు మాత్రమే జరిగాయి. 3 సార్లు 3 విభిన్న పార్టీల అభ్యర్థులు విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో అత్యధిక ఓటర్లు ఉన్నారు. మొత్తంగా 2,07,713 మంది ఓటర్లుండగా అందులో పురుష ఓటర్లు 1,02,820 మంది ఉన్నారు. మహిళా ఓటర్లు 1,04,883 మంది ఉన్నారు. 2009లో నియోజకవర్గంలో తొలిసారిగా ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసిన సిహెచ్ వెంకటరామయ్య విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన తిప్పుల నాగిరెడ్డిపై 17,907 ఓట్ల తేడాతో ఆయన విజయాన్ని నమోదు చేశారు. 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన పల్లా శ్రీనివాస్ ఇక్కడ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి వైసీపీ నుంచి పోటీ చేసిన తిప్పల నాగిరెడ్డిపై ఆయన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో పల్లా శ్రీనివాస్ 27,712 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. ఇక 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన తిప్పల నాగిరెడ్డి ఇక్కడ విజయాన్ని దక్కించుకున్నారు. ఈ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై విజయాన్ని దక్కించుకున్నారు. ఈ ఎన్నికల్లో 16,753 ఓట్ల తేడాతో తిప్పుల నాగిరెడ్డి విజయం సాధించి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. గడిచిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన నియోజకవర్గాల్లో గాజువాక ఒకటి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేయడంతో అందరి దృష్టి ఇక్కడ పడింది. అయితే అనూహ్యంగా ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నాగిరెడ్డి పవన్ కళ్యాణ్ పై విజయం సాధించారు. రానున్న సార్వత్రిక ఎన్నికలకు ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. వైసీపీ ఇక్కడ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందులో భాగంగానే గెలుపు గుర్రాలను బరిలోకి దించేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తిప్పల నాగిరెడ్డిని కాదని మరొకరికి అవకాశం కల్పించేందుకు వైసీపీ అధిష్టానం సిద్ధపడుతుంది. ప్రస్తుతం ఇన్ఛార్జ్ గా కార్పొరేటర్ ఊరుకూటి రామచంద్రరావును నియమించింది. కానీ కొద్ది రోజుల్లో మరొకరికి ఈ బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం విశాఖ నగర మేయర్ గా ఉన్న గొలగాని హరివెంకట కుమారి ఈ బాధ్యతలు తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఇటు టీడీపీ జనసేన కూటమి నుంచి విశాఖపట్నం టీడీపీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న పల్లా శ్రీనివాస్ మరోసారి బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. జనసేన కూడా ఈ స్థానాన్ని ఆశిస్తుంది. ఇక్కడి నుంచి ఆ పార్టీ నగర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పోటీ చేయాలని భావిస్తున్నారు. వీరిద్దరిలో ఎవరు పోటీ చేస్తారన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతానికి 3 పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులపై స్పష్టత కొరవడింది.